ట్యాపింగ్ విషయంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలియజేశారు. అయితే ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లే కాదు, సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు తెలిపారు ఆయన. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించారు. బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు చెప్పారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న సంభీపూర్ రాజుపై రాధాకిషన్ రావు నిఘా పెట్టారు. కడియం శ్రీహరితో తాటికొండ రాజయ్యకు విభేదాలపైన నిఘా పెట్టారు. అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలుండటంతో వారిపైన నిఘా పెట్టినట్లు చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపైన నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లు ట్యాప్ చేశామని తెలిపారు. జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, కాంగ్రెస్ నేతలు జువాడి నరసింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి, సత్యనారాయణ ఫోన్లు ట్యాప్ చేసినట్లు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు చెప్పారు. మరోవైపు బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారు. మీడియా యజమానుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వాట్సాప్, స్నాప్చాట్లో మాట్లాడిన వారి వివరాలను సేకరించారు. ఇంటర్నల్ ప్రోటోకాల్స్ డేటా రికార్డ్స్ ను ప్రణీత్ రావు విశ్లేషించారు. హరీష్ రావు ఆదేశాలతో ఓ మీడియా యజమాని ప్రణీత్ రావుతో డైరెక్ట్ గా టచ్ లోకి వెళ్లారు. మీడియా యజమాని ఇచ్చిన సమాచారంతో పలువురి ఫోన్లు ట్యాప్ చేశారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో వీఐపీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తెలిపారు.